గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంచెం ఆలస్యంగా ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర లేటుగా స్టార్ట్ అయినప్పటికీ కూడా మరికొద్ది సేపట్లోనే క్రెయిన్ నెంబర్ 4 or 5 దగ్గరకు వచ్చేసి నిమజ్జనోత్సవ కార్యక్రమం పూర్తయ్యే సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. రైట్, క్రెయిన్ నెంబర్ 4 దగ్గర మా ప్రతినిధి ఆర్కే ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. దీనికి సంబంధించి ఆర్కే, ఓవర్ టు యు. మరికాసేపట్లో ఖైరతాబాద్ బడా గణపతికి సంబంధించిన నిమజ్జన ప్రక్రియ అయితే పూర్తి కాబోతోంది. ఇప్పటికే దాదాపుగా ఉదయం 8 గంటలకు శోభయాత్ర ప్రారంభమైంది. వయా రాజ్దూత్ మీరా టాకీస్, రాజ్దూత్ మీదుగా కూడా తెలుగు ఫ్లేవర్ దాటుకుంటూ ఇక్కడ ఏదైతే క్రెయిన్ 4 వద్దకైతే చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ చేరుకున్న తర్వాత వెల్డింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అలాగే క్రెయిన్ 4 వద్దకు చేరుకున్న తర్వాత పూజ చేస్తారు, ప్రత్యేక పూజను చేస్తారు. చేసిన తర్వాత వెల్డింగ్ ప్రక్రియ కొనసాగి ఆ తర్వాత గణపయ్య ఏదైతే నిమజ్జనానికి అయితే వెళ్తారు. సో ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి మొదటి నుంచి కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయడంతో పాటు నిమజ్జన ప్రక్రియ సజావుగా సాగేందుకు కూడా అన్ని ప్రయత్నాలు అయితే చేస్తుంది. ప్రస్తుతం ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ సభ్యులు మనతో మాట్లాడడానికి ఉన్నారు. మేడం, ఏంటి దాదాపుగా అక్కడి నుంచి కూడా మొత్తం కూడా ఇక్కడ రావడం జరిగింది. సో ఇప్పటికల్లా నిమజ్జనం పూర్తి అవకాశం ఉంటుంది. ఆలస్యంగా కూడా ప్రారంభమైనట్టుంది కదా? ఆలస్యంగా ప్రారంభమైందండి, కానీ పోలీస్ వాళ్ళ రిక్వెస్ట్ మేరకు మేము తొందరపడి మా పిల్లలు కూడా ఎంజాయ్ చేయకుండా ఆటపాటలు లేకుండా కూడా వాళ్ళు ఇచ్చిన సమయానికి కన్నా ఇంకా 2 గంటల ముందు మేము ఇక్కడ ప్రెమిసెస్లో తెచ్చాము. 1-2 వరకు అని అనుకున్నాము. 10:30కే మేము అందరము పోలీసులకు సహకరించి మేము ఇక్కడ వరకు తీసుకొచ్చాము. కరెక్ట్గా నిమజ్జనం కార్యక్రమం కావాలని. కాకపోతే పోలీసులు వాళ్ళ ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టుకోలేకపోయినారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మా ప్రైడ్ మా ఖైరతాబాద్ గణపతి ఆయన హ్యాపీగా వినాయక సాగరానికి వచ్చేసి వాళ్ళ అమ్మఒడిలో బాధ్యత వరకు మాది. సో అది అనుకున్న టైం కన్నా 2 గంటల ముందే మేము తెచ్చి వదిలేమండి ఇక్కడ. మొత్తం ప్రతి ఏడాది కూడా ఆట పాటలతో ముందుకు వస్తారు. ఈసారి అది కొంత కనిపించట్లేదు. లాస్ట్ మూమెంట్లో కొద్దిగా లోపించిందండి, కొన్ని ఇష్యూస్ అని మళ్ళీ అవి డిస్కషన్ చేసు. బట్ మా మనసులో భగవంతుని యొక్క సంతోషంగా పంపాలని ఉంది. వీఆర్ హ్యాపీ నౌ. నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది? ఇప్పుడు ఆల్రెడీ ఖైరతాబాద్ గణనాథుడు క్రెయిన్ 4 దగ్గరకు వచ్చాడు. నెక్స్ట్ ప్రాసెస్ నెక్స్ట్ వచ్చిన తర్వాత మన క్రెయిన్ దాంట్లోకి వచ్చిన తర్వాత కొంచెం పూజా కార్యక్రమం ఉంటుంది. ఆ లోపల వెల్డింగ్ కార్యక్రమాలు ఉంటాయి. ఏదైతే వెల్డింగ్ చేసి తీసుకొచ్చామో ఆ వెల్డింగ్ అన్నీ తీసేస్తారు. తీసేసిన తర్వాత మహాహారతి ఇచ్చిన తర్వాత క్రెయిన్తో లిఫ్ట్ చేసి నిమజ్జనం చేస్తాము. 10 రోజుల పాటు భక్తులు పూజను అందుకున్నాడు. అలాగే మీరు కూడా కమిటీ సభ్యులుగా ఎంతో శ్రద్ధగా పూజ నిర్వహించారు. ఒక్కసారిగా గణనాథుడిని వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఎలా అనిపిస్తుంది? చాలా బాధగా అనిపిస్తుందండి. 10 రోజుల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు భగవంతుడితో ఉన్నాం. మేము ఎంత హ్యాపీగా గడిపాము. ఈ ఒక్కరోజు మాత్రం కొంచెం బాధ అనిపిస్తుంది. ఇన్ని రోజుల అంత ఆటపాటలతో మనము భక్తి శ్రద్ధలు చేశాము, వెళ్ళిపోతున్నారు కదా అని ఒక బాధ మాత్రం ఖచ్చితంగా ఉందండి మా మనసులో. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులైతే ఖచ్చితంగా చెప్తున్నారు. అయితే ఉదయం కాస్త ఆలస్యంగా ప్రారంభమైనప్పుడు కూడా పోలీసులు కొంత తొందర పెట్టారు, రావాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ కూడా చెప్తూ వస్తున్నారు. చాలామంది కూడా ఇతర జిల్లాల నుంచి చాలామంది వస్తున్నారు. ఒక వ్యక్తి బయట రాష్ట్రం నుంచి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఖమ్మం నుంచి వచ్చామండి. బాగుంది, ఫీల్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. మొత్తం వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఉంది. భక్తులు నిజంగా చాలా అందరం కూడా మేము అంటే ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూడడానికి వచ్చాము. ఇంత పెద్ద వినాయకుడు, ఇంత 69 అడుగుల ఎత్తు అంటే నిజంగా అది అంత ఆషామాషి విషయం కాదు. ఎలా తయారు చేస్తారేమో శిల్పి రాజేంద్రన్ గారు కూడా చాలా బాగుంది. అసలు మాకైతే చాలా బాగా అనిపిస్తుంది. మా ఫ్రెండ్తో పాటు వచ్చాను, మా అన్నయ్య కూడా వచ్చారు. మా అన్నయ్యతో కూడా మాట్లాడాలి. అన్నయ్య ఒకసారి మీరు కూడా చెప్పండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, ఎలా? మేము ఖమ్మంకి వెళ్ళి వచ్చినాము. చూస్తే చాలా కన్నుల పండుగ అనిపిస్తుంది ఖైరతాబాద్ వినాయకుడు. అసలు ఇంత జనాలు చూస్తుంటే అసలు నేను ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం ఇక్కడ చూస్తుంటే కిక్కిరిసిపోయిన జనాలు, అసలు కన్నుల పండుగ అనిపిస్తుంది ఖైరతాబాద్ నిమజ్జనం. అసలు అంత జనాలంతా ఈయనే ఉన్నారా అన్నట్టు అనిపిస్తుంది. హైదరాబాద్లో జనాలంతా ఈయనే ఉన్నారా అన్న ఫీలింగ్ అనిపిస్తుంది. బాగా కలర్ఫుల్గా ఉంది. మొత్తం హంగామాతోని డ్యాన్సులతో నిమజ్జనాలు జోరుగా సాగుతున్నాయి. ఖైరతాబాద్ చూసేందుకైతే అసలు మాకైతే కన్నుల పండుగ అనిపిస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది. ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా? నేను ఫస్ట్ టైం వచ్చాము. చాలా సంతోషంగా అనిపిస్తుంది. సో మొత్తానికి ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జన ప్రక్రియ ప్రారంభంగా అవుతుంది. పోలీసులు కూడా పూర్తి ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా తమ అధీనంలోకి అయితే తీసుకుంటున్నారు. ఎవరు కూడా లోపలికి రాకుండా పూర్తి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అటువైపు అంతా కూడా భక్తులు ఎవరైతే ఉన్నారో భక్తులంతా కూడా అటువైపు పూర్తి స్థాయిలో వాళ్ళు నిమజ్జన ప్రక్రియను చూసే విధంగా కూడా అటు సైడ్ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి అటు సైడ్ చేయడం జరిగింది. సో బడా గణేష్ మనం చూస్తున్నాం. 69 అడుగులు అలాగే 2 అడుగుల వెడల్పుతో ఖైరతాబాద్ గణనాథుడు నిమజ్జనం
అయితే సిద్ధం చేయడం జరిగింది. ఏదైతే ఆయనకు సంబంధించిన క్రేన్ 5 దగ్గర ప్రత్యేకమైన ఏదైతే ఒక వెహికల్ టస్కర్లో తీసుకుంది, ఇక్కడ నిమజ్జనం అవుతుంది. దాదాపుగా దీనికి సంబంధించిన క్రేన్కి సంబంధించి మనం చూసుకుంటే 150 టన్నులు వినాయకుడిని కూడా అవలీలగా, ఎంత బరువు ఉన్నా సరే అవలీలగా నిమజ్జనం చేసే కెపాసిటీ ప్రతి కూడా ఈ క్రేన్ ని తీసుకురావడం జరుగుతుంది. సో హైదరాబాద్ గణనాథులు అయితే చేసుకోవడం జరిగింది. అంతా కూడా పూర్తి స్థాయిలో ప్రాసెస్ మొత్తం కూడా ప్రారంభమైతే కాబోతోంది. శ్రీరామ్